దేశీయ మార్కెట్లు ఫుల్ జోష్లో ఉన్నాయి. భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలకు తోడు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి పరిణామాలతో బుల్ పరుగులు తీస్తోంది. 10 గంటలకు సెన్సెక్స్ 2000కు పైగా, నిఫ్టీ 600 పాయింట్లు లాభపడి ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 84 రూపాయలకు 61 పైసల వద్ద కొనసాగుతుంది. దేశీయ మార్కెట్లు ఫుల్ జోష్లో ఉన్నాయి. భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలకు తోడు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి పరిణామాలతో బుల్ పరుగులు తీస్తుంది. 10 గంటలకు సెన్సెక్స్ 2000కు పైగా, నిఫ్టీ 600 పాయింట్లు లాభపడి ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 84 రూపాయల 61 పైసల వద్ద కొనసాగుతుంది. రైట్, ఇదే అంశాన్ని గురించి మనం చర్చించడానికి మనతో పాటు స్టాక్ అనలిస్ట్ రేవంత్ గారు మనతో పాటు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. రేవంత్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, అంటే మొత్తం మీద ఈ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది అంటారు? ఈ ఒక్క రోజు కాకుండా ఈ వారం అంతా ఎలా ఉండబోతుంది? సో మార్కెట్ మనకి ఈ యుద్ధ వాతావరణంతో పడ్డదానికంటే కూడా ఎక్కువగానే ఈ రోజు గ్యాప్ అప్ అవ్వటము, రికవరీ కూడా ఎక్కువగానే కనిపించింది. సో ఈ రోజు కేవలం వార్ రిలేటెడ్ పీస్ ట్రీటీ అన్నది ఒకటి కాకుండా మనకి ట్రేడ్ కి సంబంధించినటువంటి యుఎస్ చైనా ట్రేడ్ అగ్రిమెంట్స్ కావచ్చు, లేకపోతే ఇండియా బ్రిటన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిపి ఓవర్ నైట్ ఒకటే రోజు రాత్రి జరిగిపోవడంతో ఉన్నట్టుండి ఈ రోజు మార్కెట్స్ పరుగులు పెట్టడం గమనిస్తున్నాం. అదే ఫస్ట్ పాయింట్ లో మనము మన యుద్ధ వాతావరణానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ థింగ్, అసలు అఫీషియల్ గా ఎక్కడ కూడా యుద్ధం అనేది అనౌన్స్మెంట్ జరిగింది అయితే లేదు. కేవలం కొంతవరకు దాడులు చేసుకునే ప్రయత్నం జరిగాయి కానీ అఫీషియల్ గా యుద్ధం జరిగేటువంటి పరిస్థితి లేదు. దానికన్నా ప్రధాన కారణం, ఇక్కడ ఏదైనా యుద్ధం అంటూ జరిగితే అది సమస్య కేవలం ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలోనే కాదు, అది ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా ఏదో ఒక దేశానికి సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితులకు దారితీస్తుంది. దానివల్ల ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య పరంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. ఈ యుద్ధం అంటూ ఎస్కలేట్ అయింది అని అంటే మరికొంత బిజినెస్ ఇంపాక్ట్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటు రష్యా కావచ్చు, యుఎస్ కావచ్చు, ఎవరైనా కానీ సాధ్యమైనంత వరకు సెటిల్మెంట్ చేసుకోండి అని ఒక మాటలోనే వాళ్ళు కూడా స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఈవెన్ చైనా సపోర్ట్ ఇచ్చినా కానీ మేము కేవలం టెరిటరీ వరకే సపోర్ట్ ఇస్తాము, ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి కూడా వాళ్ళు పాకిస్తాన్ కి ఎటువంటి సపోర్ట్ ఇస్తాము అని కూడా అఫీషియల్ గా ఎప్పుడు చెప్పింది లేదు. దానికన్నా ప్రధాన కారణం ఆల్రెడీ వాణిజ్య పరంగా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మొన్నటి వరకు రష్యా ఆల్రెడీ యుద్ధాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు చైనా ఆల్రెడీ వాళ్ళు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు యుఎస్ రిసెషన్ ఎప్పుడు ఇంపాక్ట్ అవుతుందా అని ఒక భయంతో కొట్టుమిట్టులు ఆడుతున్నారు. యూరోపియన్ కంట్రీస్ ఈ మధ్యన రిసెషన్ నుంచి కొంత బయటకు వచ్చి ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఒక యుద్ధం అంటూ జరిగితే అక్కడ యుద్ధంతో గెలిచేదానికంటే కూడా ఆ యుద్ధం జరగటం వల్ల జరిగేటువంటి వాణిజ్య ఒప్పందాల రద్దు ఎక్కువ డ్యామేజ్ మన దేశానికి, ప్రపంచ దేశాలకు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రపంచం అంతా ఏకతాటి మీదకి వచ్చి ఇది జరగకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఈవెన్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ తర్వాత కూడా కొంతవరకు వయలేషన్ జరిగింది. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత కూడా ఇటువంటి చిన్న చిత్కా వయలేషన్ జరగడం సహజం. కాకపోతే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇదంతా కూడా కూల్ డౌన్ అయిపోయింది. దానికంటే మరో పెద్ద అంశం మనకి యుఎస్ చైనాకి సంబంధించినటువంటి టారిఫ్ రిలేటెడ్ ట్రేడ్ డీల్. సో అది దాదాపుగా 140% వెళ్ళింది. 140 నుంచి మళ్ళీ 55కి తీసుకొచ్చారు. 55 నుంచి మరో కొత్త ట్రేడ్ డీల్ తోటి మేము ముందరకు వస్తున్నామని చెప్పేసి అన్నారు. ఆ ట్రేడ్ డీల్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనకి ఇప్పుడు క్లారిటీ ఇవ్వనప్పటికీ ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో ఆ ట్రేడ్ డీల్ ఏ విధంగా ఉంది అనే ఒక అంశం గురించి కూడా మనకి డేటా కూడా బయటికి రాబోతోంది. ఏదైతే ట్రేడ్ డెఫిషియట్ యుఎస్ తోటి బాగా డిఫరెన్స్ ఉందో చైనాకి, దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి యుఎస్ దగ్గర నుంచి అయితే అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ దాంతో పాటుగా ఇండియా అండ్ బ్రిటన్ కి మధ్యలో కూడా ట్రేడ్ ఒప్పందాలు అయితే పాజిటివ్ గా జరిగాయి. అండ్ ఈవెన్ ఇండియా అండ్ యుఎస్ కి మధ్యలో కూడా ట్రేడ్ ఒప్పందాలు కొంత బెటర్ గానే అవుట్పుట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్ గా ఈ పాజిటివ్ న్యూస్ అంతా కూడా ఒకటేసారి ఒకటే డేలో ఫ్యాక్టర్ అవ్వటం వల్ల దాదాపుగా నిఫ్టీ మనకి 700 పాయింట్ల వరకు కూడా అప్ సైడ్ వెళ్ళింది. సో ఈవెన్ మనకి యూఎస్ లో కానీ అన్నింటిలో టెన్షన్స్ కూడా కూల్ డౌన్ అవడం వల్ల ఐటీ సెగ్మెంట్ కూడా బాగా పైకి వెళ్ళింది. యుద్ధం సైలెంట్ అవడం వల్ల బ్యాంకింగ్ సెక్టర్ పైకి వెళ్ళింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు యుద్ధం అంటూ జరిగింది అంటే సహజంగా ప్రభుత్వం బడ్జెట్ స్పెండింగ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికీ ఆపేసి యుద్ధానికి స్పెండ్ చేస్తారు. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైకి వెళ్ళింది. ఓవరాల్ గా మార్కెట్ అంతా పాజిటివ్ గా పైకి వెళ్ళింది. రేవంత్ గారు, అంటే ముఖ్యంగా ఏ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి, మార్కెట్ ర్యాలీకి కారణాలు ఏంటంటారు? మరొకసారి చెప్పగలుగుతారండి?
ఏ స్టాక్స్ ముఖ్యంగా ఏ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి, మార్కెట్ ర్యాలీకి కారణాలు ఏంటంటారు? ఈ రోజు మేజర్ గా మనకి బ్యాంకింగ్ సెగ్మెంట్ అండ్ ఐటీ సెగ్మెంట్ బాగా పాజిటివ్ గా మార్కెట్ కి సపోర్ట్ చేసిందండి. సహజంగా బ్యాంకింగ్ అండ్ ఐటీ బాగా పాజిటివ్ గా ఉన్నాయి అని అంటే బ్రాడర్ మార్కెట్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాంటి వాటిని బాగా పైకి తీసుకువెళ్తూ ఉంటాయి. ఐటీ పైకి వెళ్ళడానికి ప్రధాన కారణం యూఎస్ రిలేటెడ్ టెన్షన్స్ అనేది కూల్ ఆఫ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ అంతా కూడా యూఎస్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటది. మన మేజర్ ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అక్కడికే జరుగుతూ ఉంటాయి. అక్కడ టెన్షన్స్ కొద్దిగా తగ్గుతున్నాయి అంతంతో మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ కూడా కొంత పైకి వెళ్ళింది. దాంతో పాటుగా ఇండియన్ రూపీ ఈ టెన్షన్స్ వల్ల మధ్యలో కొంతవరకు బలహీనపడ్డది 2-3 రోజుల్లో. అది కూడా కొంతవరకు ఐటీ సెగ్మెంట్ కి ఫేవర్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఐటీ ప్యాక్ మొత్తం కూడా ఈ రోజు మార్కెట్ ని బాగా మూవ్ చేసింది. అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ కూడా ఈ రోజు మనకి మార్కెట్ ని బాగా సపోర్ట్ చేసి పైకి తీసుకెళ్తుంది. అంటే ముఖ్యంగా అమెరికా చైనాల మధ్య జరుగుతున్న చర్చలు భారత్ లో బంగారం తగ్గడానికి కారణం అనుకోవచ్చా? సార్ మళ్ళీ చెప్తారా? అంటే అమెరికా చైనాల మధ్య జరుగుతున్న చర్చలు భారత్ లో బంగారం తగ్గడానికి కారణం అనుకోవచ్చా రేవంత్ గారు? బంగారం తగ్గడానికి ఇక్కడ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ఆల్రెడీ కావాల్సినటువంటి ఆ డిమాండ్ ఏదైతే ఉందో అంతా కూడా క్రియేట్ అయిపోయింది. ఇంతకు ముందు పర్టికులర్ గా 25% ఆఫ్ ద డిమాండ్ అంతా కూడా సెంట్రల్ బ్యాంక్ నుంచి జరగడం వల్ల రీసెంట్ గా బయింగ్ అనేది విపరీతంగా పెరిగింది. మీరు అన్నట్టుగా ఈ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత బంగారం ఆకాశాన్ని అంటేసింది. సో ఇప్పుడు మనకి ఎటువంటి అన్సర్టనిటీస్ లేకుండా ప్రపంచమే ప్రయత్నం చేస్తుంది. ఇక మేము అలిసిపోయాం, రకరకాల అన్సర్టనిటీస్ ఇప్పటి వరకు చూసాం, ఇక మాకు వద్దు అన్న పరిస్థితిలో ఉన్నారు. మీరు అన్నట్టుగా యుఎస్ అండ్ చైనాకి సంబంధించినటువంటి అన్సర్టనిటీ కూల్ ఆఫ్ అవ్వటము, అదే విధంగా మనకి ఈవెన్ ఇండియాకి సంబంధించిన ఇష్యూస్ కూడా కూల్ ఆఫ్ అవ్వటంతో ఈవెన్ గోల్డ్ కూడా కొంతవరకు కూల్ ఆఫ్ అవుతూ ఉంది. సో టెన్షన్స్ లేనప్పుడు ఎప్పుడైనా సరే గోల్డ్ కి పైకి వెళ్ళడానికి అవకాశం దొరకదు. టెన్షన్స్ ఏవైనా కొత్తవి వస్తేనే, ప్రపంచంలో యుద్ధం జరగటము, ఇటువంటి ట్రేడ్ వార్స్ జరగటము, ఇట్లాంటి జరిగితేనే బంగారం పైకి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అంటే ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు? ఈ వారంలో మార్కెట్స్ ఎక్కువగా మనకి ప్రీవియస్ గా కూడా మనకి మార్కెట్ లో నెంబర్స్ కూడా పోస్ట్ అయ్యాయి. కంపెనీలు వాటి యొక్క రిజల్ట్స్ కూడా బయటకి ఇచ్చాయి, కొంతవరకు మిక్స్డ్ గానే వచ్చాయి. కాకపోతే వెన్ కంపేర్ టు ద వరల్డ్ మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్ అనేవి చాలా స్టేబుల్ గా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లు రియాక్ట్ పాజిటివ్ గా కాక ముందే మన ఇండియన్ మార్కెట్స్ ఆల్రెడీ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఉన్నాయి. కేవలం ఈ ఇండియా పాకిస్తాన్ టెన్షన్ వల్ల మధ్యలో ఒక చిన్న జర్క్ అనేది మనకు వచ్చింది, కానీ మన ఇండియన్ మార్కెట్ ఆల్రెడీ పాజిటివ్ గా రియాక్ట్ అవడమే జరిగింది. బట్ ఇదే కంటిన్యూ అవుతుందని అంటే ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉండదు. అంటే అంత స్పీడ్ గా మార్కెట్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువ శాతంలో లేవు. ఇప్పుడు కొంతవరకు మళ్ళీ మార్కెట్స్ అనేవి కంప్లీట్ గా మనకి నెక్స్ట్ క్వార్టర్ నెంబర్లు వచ్చేంత వరకు కూడా నెక్స్ట్ 2-3 నెలలు కూడా ఇంతే కొద్దిగా స్లో డౌన్ గా ఒకటే రేంజ్ లో కన్సాలిడేట్ అయితే తిరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ పెరిగింది కదా అని చెప్పేసి కంచి పైకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనం కంగారు పడాల్సిన అవసరం అయితే అంతగా లేదు. ఇంతకు ముందు మనం ఏదైతే చూసామో గత 4-5 సంవత్సరాలు ఆ విధమైన మార్కెట్స్ అయితే మనం ఇక మీదట చూసే అవకాశాలు లేవు. ఈ రోజు న్యూస్ బేస్డ్ రియాక్షన్ గా మాత్రమే చూడాలి. ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఇంకెక్కువగా లేవు. అంటే రూపాయితో పోలిస్తే డాలర్ మార్కెట్ విలువ ఎలా ఉంది? సార్ మనకి గత 2-3 రోజుల్లోనే దాదాపుగా ₹3-4 మధ్యలో తేడా వచ్చిందండి. అది పర్టికులర్ ఇండియా పాక్ సంబంధించినటువంటి టెన్షన్స్ వల్ల. ఎప్పుడైతే ఎటువంటి టెన్షన్స్ అనేవి ఎస్కలేట్ అవుతూ ఉంటాయో ఆ టెన్షన్స్ వల్ల సహజంగానే మనకి రూపీ డిప్రిసియేషన్ అనేది జరుగుతుంది. అటువంటి రూపీ డిప్రిసియేషన్ ని మనం హెడ్జింగ్ చేసుకోవడం కోసం కూడా మనకి ఐటీ సెగ్మెంట్ లాంటివి పనికొస్తాయి. ఇందాక చెప్పినప్పుడు కూడా మీకు ఆ మాట చెప్పాను. ఐటీ సెగ్మెంట్ ఈ రోజు పెరగడానికి ఒక కారణం మనకి ఈ రూపీ డిప్రిషియేట్ అవ్వడం అనేది ఒక రీజన్ గా మారడం అనేది. సో ఇది మళ్ళీ స్టెబిలైజ్ అయిపోతుంది. రూపీ మళ్ళీ బలపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ టెన్షన్స్ కూడా కూల్ ఆఫ్ అయిపోయాయి కాబట్టి. అంటే ముఖ్యంగా కాల్పుల విరమణపై ఈ రోజు చర్చలు జరిగే అవకాశం ఉంది. అంటే ఈ చర్చల నేపథ్యంలో ఏ షేర్ నష్టపోవచ్చు అంటారు? సో ఈ చర్చలు అనేది కేవలం వాళ్ళకి ఈ వార్ ని ఎస్కలేట్ చేయకూడదు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటది. సో గత కొన్ని రోజులు మన ఇండియన్ మార్కెట్స్ కూడా కిందకు పడుతున్నప్పుడు డిఫెన్స్ సెగ్మెంట్ ఒకటే పైకి వెళ్ళింది. సో మేబీ ఇప్పుడు ఆ డిఫెన్స్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి స్టాక్స్ గానీ ఆ సెక్టార్ గానీ కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ డిఫెన్స్ సెగ్మెంట్ వైపే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనం కంప్లీట్ గా మళ్ళీ అది పరిగెడుతుంది అన్న దాంట్లో ఎప్పుడైతే ఒక న్యూస్ ట్రిగ్గర్ అవుతుందో ఆ న్యూస్ రిలేటెడ్ గా కొన్ని సెగ్మెంట్లు కొన్ని స్టాకులు ర్యాలీ అవ్వడం సహజం. మళ్ళీ న్యూస్ ఆగినప్పుడు వాటిలో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ రావడానికి కూడా సహజంగా జరుగుతుంటది. కాబట్టి ఈ డిఫెన్స్ సెగ్మెంట్ ఒకవేళ ఎటువంటి యుద్ధం జరగదు, ఇంకంతా కూడా ఆ పీస్ ట్రీటీ ఉంటది అని ఒక కండిషన్ ఉన్నట్లయితే కనుక కొంతవరకు డిఫెన్స్ సెగ్మెంట్ వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ ఇందులో కూడా వాళ్ళు మాట్లాడుకునేది కూడా మనకి ఏదైనా ఉంటే పర్టికులర్ గా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటారు. దాని మీదగా ఎక్కువగా వెళ్లే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక మీదట డైరెక్ట్ గా అటాక్ చేసుకునే విధంగా మాత్రం ఒక్కడుగు కూడా ఎవరు వేయడానికి సిద్ధంగా లేరనేది క్లియర్ గా కనపడుతుంది. సో ఈ టెన్షన్స్ అయితే ఎస్కలేట్ అయ్యే అవకాశాలు లేవు. దాన్ని ఎఫోర్డ్ చేసే పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా లేదు. థ్యాంక్ యూ రేవంత్ గారు.